నమస్తే వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ కు మంచి పేరుస్తుందని గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు డ్రామా. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు. ప్రజలను ఏమరుస్తున్న జగన్, గూగుల్ డేటా సెంటర్ పై ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. శనీశ్వర స్వామి వారికి విశేష అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వైఎస్ జగన్ కు మంచి పేరుస్తుందనే భయంతోనే ఆదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు, ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి GMRకి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్టు మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం. నార్త్ బ్రేక్ వాటర్సు, సౌత్ బ్రేక్ వాటర్సు ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందా శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడంట. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి EPC కాంట్రాక్టర్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దెమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటిది చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ. ఈరోజు మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేసాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి. ఎప్పుడో 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది. పోనీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు అంటే 2025 కూడా అయిపోతుంది. అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో ఆ తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పుడో 99లో చెప్పాను. 99లో చెప్తే 2025లో ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయిందా? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అనేటువంటిది ఒక యాడ్ ఏజెన్సీని నడిపినట్టు. మీరు ఎక్కడ చూసినా సరే ఒక యాడ్ ఏజెన్సీ ఏ రకంగా మార్కెటింగ్ చేసేటువంటి దానికి సిద్ధహస్తులో
ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ పనే చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటి మీద మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, వారు చేసినటువంటి పనులు మీకు ఎలాగా ఇది ఎప్పుడూ లేదు, కానీ కనీసం అదాని పేరు చెప్పాలి కదా, అదాని పేరు కూడా చెప్పలేదే. ఈరోజు తిరిగి అదాని గురించి అడిగితేనేమో అదానితో ఆ రోజు మేము మాట్లాడాం. సో ఇన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేశాం. ఈరోజు పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి. నాకు తెలిసి అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. సో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత, అన్ని అప్రూవల్స్ పూర్తయి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. అందుకని శిలాఫలకాలకి అది తర్వాత సమాధానాలుగా మిగిలిపోతాయి. అనేక ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటివే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాంటిదే. ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చెయ్యకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసినా చెప్పేటువంటి గుణం లేకపోవడం, రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారనేటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. మద్యం అనేటువంటిది, కల్తీ మద్యం అనేటువంటిది ఏర్లై పారుతూ ఉంది. నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ వచ్చింది కదా, రెసిడెన్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. అది ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అందరినీ 4 రోజుల కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బాధ్యత జరిగింది, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది సార్, రేపు మధ్యాహ్నం పైన వస్తాను. తేజ చంద్రమౌళి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా లక్ష్మణారెడ్డి ఆయనకు కూడా ఫోన్ చేస్తాను, మీరు కూడా చేయండి. చేసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పాత్ర బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేను ఒక్కడి చేసింది వాళ్ళు చేయాలి.
సరే ఇవన్నీ మాట్లాడదాం, ఎలా అరేంజ్మెంట్స్ చేయాలా ఏంటని మాట్లాడదాం. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీ స్థలం వస్తుంది, మీకు స్థలం ఎక్కడ వస్తుంది? ఆయన ప్రవచనాలు చెప్పి అండి, బట్ ఆ సైట్ ఎక్కడ ఉంది ఏంటి చెప్పాలి. ఆ సైట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది ముందు శంకుస్థాపన అయ్యాక కదా స్వామి, శంకుస్థాపన అయ్యాక డయాస్ మీదకి వస్తుంది, అక్కడ ప్రవచనాలు మొదలవుతాయి. అంతేనా? దీనికి మీరు ఎక్కడ పెడతారో చెప్తే ఆ డయాస్ అవన్నీ వెంకటేశ్వరులు వాళ్ళు చూస్తారు. యాంగిల్స్ అన్నీ చూడండి. సార్ ఈ రేపు వర్షం వచ్చి బుడద ఇదంతా ఇబ్బంది శంకుస్థాపన చేసుకుంటాం సార్. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత సోమవారం చేసి ఆ పక్కన మొత్తం ఎదురుగా ఇక్కడ వేసుకుంటే కనుక బాగా చైర్స్ వేసుకుంటాము, ఇటు చైర్స్ వేసుకుంటాము. అలా పెట్టుకోగలిగితే మఠం సైడు అటు సైడ్ ఫేస్ ఎంతమందికి సీట్లు వేయగలరు? ఒక 500 మంది కనీసం ఆయన వచ్చేటప్పుడు దాదాపు 2000 మంది వస్తారు. ఆయన భక్తులే మనం పిలిచేవాడు కాకుండా. సరే, కనీసం మనం 1500 నుంచి 2000 వరకు వేసి కుర్చీలు వేసి పెడితే కుర్చీలు కూర్చుంటారు. ఇంకా అప్పటికి ఎక్కువ అయితే అది వేరే విషయం. ముందు మనం మినిమం 2000 మందికి రెయిన్ ప్రూఫ్ టెంట్ వేసి డయాస్ పెట్టి చైర్స్ వేయాలి. అది డయాస్ అలంకారం ఎట్లా ఉంటుంది ఏంటనేది, అది పుష్పాలంకరణ ఎలా చేయాలని చెప్తాం. నారా చంద్రబాబు మాటలు అబద్ధాల మూటలంటూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ప్రమాదంకు గురైన బస్కు సంవత్సర కాలంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 20 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మార్గాని భరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరం. మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి? ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వం గాని నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము. వీళ్లే గనక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండవు. మరి ఈ ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాదా? మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరిపైన. అభం శుభం తెలియని 19 ప్రాణాలని 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ముందుంటారని విమర్శించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు. వీళ్ల దర్పం ఎలా ఉంటుందంటే, అధికార దర్పం, అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ
విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి కానీ గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. భలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారికి విశేష అభిషేక సేవలు నిర్వహించారు. వేద పండితులు భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలకించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो नन्ति प्रचोदयात् शुम्भकाय विद्महे रक्षां धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये
తెలుగుదేశం ఎమ్మెల్యే పార్టీ టికెట్ కోసం ఎంపీకి 5 కోట్లు ఇచ్చారని చెప్పడం, దుబాయ్, ఆస్ట్రేలియా నుంచి తండ్రి కొడుకులు వాటిని బుకాయించాలనుకోవడం సిగ్గుచేటైన విషయమన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపిడి ప్రభాకర్ రావు. ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఎమ్మెల్యేలమా లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళమా మాకు అర్థం కావట్లేదని వాళ్ళకే వాళ్ళు ఒక ప్రశ్న వేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ప్రజలకి బాధ్యత వహిస్తూ అనేకమైన అంశాల్లో దాదాపు 48 డిపార్ట్మెంట్స్ ఉంటాయి రాష్ట్రంలో. వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం అదేదో తనికెళ్ల భరణి అన్నట్టుగా నానెందుకో వెనకబడ్డాడు అని. అన్ని విషయాల్లో నాన్న ముందుంటాడు, కానీ ఇప్పుడు ఎందుకో నాన్న వెనకబడ్డాడట. పాపం చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తాడు అనుకున్న నేపథ్యం నుంచి పాపం ఆయన ఎందుకో వెనకబడ్డాడు అనే కాకుండా ఆయన ఇక్కడ కనపడటం లేదు, ఆయన కొడుకు ఇక్కడ కనపడటం లేదు. మామూలుగా కనపడే 3 బొమ్మల్లో ఒక బొమ్మే మొన్న భీమవరం నుంచి మాట్లాడింది, మిగతా 2 బొమ్మలు ఇక్కడ లేవు. ఏమైంది? ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్లో ఏమైంది? ఇది సామాన్య ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. నిజంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలా మందికి వచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా? ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత, ఇంకొక ద్వారా ఇంత, అతను లెక్కలు చెప్తా ఉన్నాడు. గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ప్రశ్నించుకొని సమాధానం చెప్పే దశలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు. పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీపడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఆగటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి, ఎమ్మెల్యే కమ్ మినిస్టర్, అంటే మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ 17 మెడికల్ కాలేజెస్ని ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో, ఎలా కొన్నింటిని కంప్లీట్ చేసిందో కనపడటం లేదా? ఇంకొక మంత్రి అంటాడు ప్రతి దానికి మమ్మల్ని అడుగుతారు. ఎవరిని అడగాలి బాయ్? జనాలు ఎవరిని అడగాలి? యూ పీపుల్ ఆర్ డిజిగ్నేటెడ్ లైక్ మినిస్టర్స్. గూగుల్ వస్తుంటే ఆదాని అని, ఆదానిని చంద్రబాబు తెస్తే తానే తెచ్చానని ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ చేతకాని జగన్ చంద్రబాబు తెచ్చిన ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడని విమర్శించారు మంత్రి పయ్యవుల కేశవ్. మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు. మళ్లీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాల్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 years లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పుడు 10-15 ఉన్నాయి, అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్లీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం. ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రేడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.